తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్ ఎక్స్ప్రెస్కి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఫైర్ సిబ్బంది అంతా ఇక్కడికి చేరుకొని మంటలను అదుపులో చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనతో పాటు ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ఏంటి ప్రాథమికంగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అసలు ఎలా ఫైర్ యాక్సిడెంట్? ప్రాథమికంగా అంటే ఇది 12:30 గంట ప్రాంతంలో ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ యార్డ్లో తెచ్చిపెట్టడం జరిగింది. జరగడం వల్ల అంటే ఒక 2 గంటల టైంలో ఫైర్ జరిగింది. అంటే ఫైర్ ఎలా జరిగింది అని చెప్పడానికి ముందు ఏంటంటే మనకు తిరుపతిలో 42 degrees టెంపరేచర్ ఉంది ఆల్రెడీ. ఆ టెంపరేచర్కి ఒక 10 డిగ్రీలు 15 డిగ్రీలు ఒకవేళ పెరిగిందనుకోండి, ఈజీగా ఫైర్ అవుతుంది. అది ఒక రెగ్జిన్ ఉంటుంది లోపల. ఆ రెగ్జిన్ ఈ మాల్ పైన ఉండే ఐరన్ షీట్ వల్ల, లేకుంటే ఇంకా వైర్లు ఏదైనా కొంచెం హీట్ ఏమైనా జనరేట్ అయిందో దానివల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని మా భోగి అంతా ఖాళీ ఉంది, లోపల కూడా ఎటువంటి కరెంట్ కూడా ఉండేటువంటి ఆస్కారం లేదు. కరెంటు ఉండదు అని ఎందుకంటే మీకు బ్యాటరీస్ ఉంటాయి కదా. ఈ భోగికి మరి అంటే ఈసారి తిరుపతి ఎక్స్ప్రెస్కు సపరేట్గా జనరేటర్ భోగి ఉంటే ఓకే, జనరేటర్ భోగి లేకుంటే ఈ మన బ్యాటరీ ఉంటాయి. ఈ బ్యాటరీస్ ఉంటే ఫైర్ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ మాకు. అంటే తిరుపతిలో ఏం జరిగిందంటే మాకు క్రోమో ఫార్మాలో ఒక గాజుల మండలం ఇండస్ట్రీలో ఒక బ్లాస్టింగ్ జరిగిందని 13:35 నిమిషాలకు మాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా సిబ్బంది మా వెహికల్స్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం వల్ల అక్కడ ప్రమాద తీవ్రతను తగ్గించి మళ్ళీ ఇక్కడ ఫైర్ అయిందని రావడం జరిగింది. అందుకు ఆలస్యమైంది. ఆలస్యం కావడం కొంచెం భోగి పూర్తిగా ఖాళీ ఉంది. ఇంకొక భోగి కూడా ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. సో దానికి సిచ్యువేషన్ పాక్షికంగా కాలింది. అది జనరేటర్ భోగి పాక్షికంగా కాలింది. హీట్ వల్ల పక్కనే ఉండడం వల్ల ఆ నష్టం జరిగింది. చూసినా కదా ఫైర్ ఆఫీసర్ చెప్తున్నటువంటి విషయాల మేరకు, అంటే తిరుపతిలో హీట్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ కారణంగానే అగ్ని ప్రమాదం జరుగుండొచ్చని మేము భావిస్తున్నాం. బట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి దాని గురించి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే లోపల ఉన్నటువంటి బ్యాటరీస్ ఉన్నాయి, దాంతోపాటు కూడా ట్రైన్ మూమెంట్లో ఉంది కాబట్టి ఒకవేళ విద్యుత్ కూడా కొంత కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ కారణంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుండొచ్చని భావిస్తున్నా. ఇప్పటికే మంటలంతా కూడా అదుపులోకి తీసుకొచ్చాం కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మొత్తం వివరాలన్నీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టు స్పష్టం చేస్తుంది.